బంధం నువ్వే నాకు లోకం. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో డెమో అయితే ఫుల్ సాంగ్ అయితే వినిపించలేను అనమాట. ఎందుకంటే మీకు కూడా తెలుసు కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది కాబట్టి మీకు ఫుల్ వీడియో చూస్తారంటే ఇన్స్టాగ్రామ్లో మీకు అయితే పోస్ట్ చేస్తా. కింద అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే పెడతా, డిస్క్రిప్షన్లో చూసుకోండి. మనమైతే వీడియో అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎలైట్ మోషన్ ఓపెన్ చేయండి. ఎలైట్ మోషన్ ఓపెన్ చేసినాక డిస్క్రిప్షన్లో మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే పెడతానన్నమాట. ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఓపెన్ చేసుకోండి ప్రాజెక్ట్ దీన్ని ఫస్ట్ అయితే ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు అయితే మీకు ఒక ముందు పని చెప్తా, చేయండి. ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో ఉంటుంది కదా 16:9 అదైతే క్రియేట్ చేసుకోండి. అంటే ఫొటోస్ అయితే క్రాప్ చేసుకోవాలన్నమాట. మీకైతే ఒక ఫోటో, ఈ ఫోటో ఉంది కాబట్టి దీని అయితే ఫుల్ చేసుకోండి. ఫుల్ అడ్జస్ట్ చేసుకోండి. మీడియంలో అయితే రావాలన్నమాట. ఫేస్ అయితే వచ్చింది కాబట్టి ఎక్స్పోర్ట్లో చేయండి. కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉన్నది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ట్యాప్ చేయండి, ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ అవుతుంది కదా. ఎక్స్పోర్ట్ అయినాక తర్వాత మీకైతే ఎన్ని అవసరం అవుతుందో అన్ని ఫొటోస్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్లో అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేశారు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఒక పని చెప్తా, అంటే అది ఒక ప్రాసెస్ చెప్తా. ఆ ప్రాసెస్ చేసిందనుకో ఈజీగా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరైతే ఇప్పుడైతే మీకు ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ ఫొటోస్ అయితే కలర్ అండ్ ఫీల్ వెళ్ళండి, రీప్లేస్ చేసుకోండి అన్నమాట. రీప్లేస్ చేసుకుందనుకో ఇదిగోండి చూడండి, ఇప్పుడైతే ఫేస్ కరెక్ట్గా పెట్టుకోండి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లానే ఫేస్ అయితే అంటే ఫోటో అయితే రీప్లేస్ చేసుకోండి అన్నమాట. రీప్లేస్ చేసుకుంటూ పోయిందనుకో వీడియో అయితే ఈజీగా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అన్నట్టు చూసుకోండి. అన్ని ఫొటోస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రీప్లేస్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ వెళ్ళండి, ఫోటోని అయితే ట్యాప్ చేయండి, ప్లస్ ఐకాన్ చేయండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో వెళ్ళి అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రాసెస్ లాస్ట్ వరకు అయితే సేమ్ ఇలానే చేయండి. అంటే ఎందుకంటే ఒక్కటే ఎఫెక్ట్ ఉంది కాబట్టి సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ అయ్యండి, అడ్జస్ట్ చేసుకోండి సేమ్. నేనైతే మొత్తం అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే చేస్తున్నా. మీరు కూడా అట్లానే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో అయితే మొత్తం అయితే ఈజీగా వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. చూశారు కదా, ఇదిగోండి మీకైతే అన్ని ఫొటోస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే పెట్టేసిన. ఏదో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే చూసుకోండి మీరే. నాదైతే ఇక్కడ మిస్టేక్ పోయింది కాబట్టి ఓకే చూడండి, మీకైతే వినిపిస్తాను. ఎక్కువ సాంగ్ అయితే మీకైతే వినిపించలేను ఫ్రెండ్స్, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల ప్రాబ్లం వస్తుంది. చూడండి, మీకైతే అన్నీ రీప్లేస్ చేసుకున్న ఫొటోస్ని అయితే సేమ్ వీడియో అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్. మీరైతే టెక్స్ట్ ఇట్లా ఏం చేంజ్ చేయొద్దు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా మంచిగా ఉంది కాబట్టి. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ పైన సెట్టింగ్ పైన పక్కన ఎక్స్పోర్ట్ అనేది ఉంటుంది, దాన్ని అయితే మీకైతే క్వాలిటీ అనేది ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మీ ఇష్టం వచ్చినప్పుడు క్వాలిటీ అనేది ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నట్టు. కింద అయితే ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, అక్కడైతే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే కంప్లీట్.